సారాయి రహిత జిల్లాగా నంద్యాలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇప్పటి వరకు నాటు సారాను అరికట్టేందుకు తీసుకున్న చర్యలు, వాటి వివరాలను ఆయన వెల్లడించారు. రవికుమార్, నేను డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి, నంద్యాల జిల్లా. మేము 19వ తారీఖు 2వ నెలలో ఫిబ్రవరిలో నుంచి ఈ రోజు వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటం కోసం మన రాజశ్రీ మాన్యులు సీఎం గారు నవోదయం అనేటటువంటి ప్రోగ్రామ్ని టేకప్ చేయటం జరిగింది. అది ఆల్రెడీ ఇంప్లిమెంట్లో ఉంది. దీంట్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తూ సారాయి రహిత జిల్లాగా మన జిల్లాని ప్రకటించాలనే ఉద్దేశంతో అందరం కూడా కృతకృత్యులై అటు రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, ఎక్సైజ్ యంత్రాంగం, పంచాయతీరాజ్ యంత్రాంగం అంతా కూడా మన జిల్లా కలెక్టర్ అయినటువంటి రాజశ్రీ రాజకుమారి గనియా గారి ఆధ్వర్యంలో నడవటం జరుగుతుంది. దీంట్లో భాగంగా మన దగ్గర 129 విలేజెస్ ఉంటే ఇప్పటి వరకు 71 విలేజెస్ని సారాయి రహిత గ్రామాలుగా ప్రకటించడం జరిగింది. ఇదంతా కూడా ప్రజల సహకారంతో, మన సిబ్బంది యొక్క కృషితో ఇది చేయటం జరిగింది. ఇంకా 30 గ్రామాలు ఈ నెలలో చేస్తాము. ఇంకా 29 గ్రామాలు వచ్చేసి మిగులుతాయి. దీంట్లో భాగంగా ఇంతవరకు 363 కేసుల్ని మేము బుక్ చేసి 396 మందిని సారాయితో పట్టుకోవటం జరిగింది. మరియు 48,850 లీటర్ల బెల్లపు ఊటను కూడా సీజ్ చేసి ధ్వంసం చేయటం జరిగింది. 8,773 లీటర్ల నాటు సారాయిని కూడా సీజ్ చేయటం జరిగింది. 20 వెహికల్స్ ని కూడా పట్టుకోవటం జరిగింది. అంతేకాకుండా ఈ చాలా మంది 458 మంది మీద ముందస్తుగా నిర్బంధం కోసం ముందస్తుగా వాళ్ళని బైండ్ ఓవర్ చేయటం జరిగింది. బైండ్ ఓవర్ చేసినప్పటికీ కూడా లెక్క లేకుండా వాళ్ళు చేయటం వల్ల 31 మంది మళ్ళా తిరిగి దొరకటం వల్ల వాళ్ళని బ్రీచ్ చేయటం జరిగింది. వాడిని తహసీల్దార్ల ఎదుట ప్రవేశపెట్టిన తర్వాత బ్రీచ్ అమౌంట్ వాళ్ళకి ఇంపోజ్ చేసినప్పుడు 3,75,000 రూపాయలని కట్టించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ మీద అదనపు పీనల్ సెక్షన్స్ కూడా ఇంపోజ్ చేయటం జరిగింది. ఈ విధంగా నాటు సారాయికి అదుపు చేయటం కోసం ప్రత్యేక చర్యలు అనేటటువంటివి తీసుకుంటున్నాం. నిన్నటి దినమున మన రాజశ్రీ కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మేము ఇచ్చిన ప్రతిపాదనల ప్రకారంగా ఒక వ్యక్తి మీద పదే ఈ సమాజానికి, ఈ యొక్క సమాజంలో ఉండేటటువంటి పబ్లిక్ యొక్క హెల్త్ని దెబ్బకొడుతూ, ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేస్తూ, పబ్లిక్ ఆర్డర్కి ఆటంకం కలిగిస్తూ ఉండటం వల్ల పాణ్యం మండలం మరియు గ్రామంలో ఉన్నటువంటి మానిపాటి రాజు సన్ ఆఫ్ కాషన్న అనే అతన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ 1986 ప్రకారంగా పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అతన్ని నిన్న వెంటనే అదుపులోకి తీసుకొని నిర్బంధం చేసి సెంట్రల్ జైలు కడపకి తరలించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క తరలింపు వల్ల అతనికి ఒకవైపు నిర్బంధమే కాకుండా ఇంకొక వైపున అతనికి గవర్నమెంట్ మేము చేసిన ప్రతిపాదన కనుక వాళ్ళు జీవో ఇచ్చినట్టయితే అదనంగా కూడా అతనికి పనిష్మెంట్ ఉండటం జరుగుతుంది. అది ఎంతకాలం అనేది ఆ జీవోలో చెప్తారు.